పరిపాటిగా వచ్చినటువంటి ఒక విద్య. రైట్. నేను ఇప్పుడు ఈ 75 అసెంబ్లీ స్థానాలు చెప్పారు మీరు రాష్ట్ర వ్యాప్తంగా. ఇందులో జనసేన చాలా బలంగా ఉంటుంది యాక్చువల్గా, అంటే పవన్ కళ్యాణ్ చార్ట్ ప్రకారం ఆయన గ్రహస్థితులను బట్టి అని మీరు ప్రస్తావన చేశారు. ఆయన ఒంటరిగా వెళ్తే మళ్ళీ బ్రహ్మాండంగా గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా వెళ్తారు అంటున్నారు. కలిసి వెళ్తే ఇంకాస్త బలం చేకూరుతుంది అడిషనల్గా తెలుగుదేశంతో. వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే ఇక్కడ నేను అంటే గ్రహాలు పూర్తిగా అనుకూలం ఉన్నప్పుడు తెలుగుదేశం కలిసి 40 ఏళ్ల పార్టీ వాళ్ళు కలిసి వస్తే పవన్ కళ్యాణ్కి ఉపయోగమే కదా అది. ఇక్కడ ఆంధ్ర మహాభారతంలో అర్జునుడు సహాయంతో ఖాండవ వనాన్ని దహించిన సంఘటనలో కవి ఒక మాట చెబుతాడు, కృత్యములు సంశయుత కార్యములు కర్తవ్యములు అని చెబుతూ మాయకుల యందు మనిషి మాయావిగా బతకవలనే కానీ బుజువుగా బతకకూడదు అని చెప్పారు. అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయినప్పటి నుంచి, అంటే వన్స్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మొదలుపెట్టినప్పటి నుంచి 1999 నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ గెలవని స్థానాలు 40 నుంచి 55 దాకా ఉన్నాయి. 35 ఉన్నట్టు లెక్క అండి నాకు 45, సరే 35 అనుకుందాం. జనసేన పొత్తులో ఆ 35 సీట్లు ఇచ్చారనుకోండి, ఈయన చేసేది ఏంటి అక్కడ? అంటే ఇక్కడ పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి అని ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నారా లోకేష్ గారిని ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉంచడం కోసం చేసే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ యొక్క ఎదుగుదలని అణతటానికి చేసేటువంటి కుట్రలు జరగవని గ్యారెంటీ మీరు ఇవ్వగలుగుతారా? ఎందుకంటే చంద్రకేతువుల కలయిక జాతర వెన్నుపోటుకి ఆస్కారం అవుతున్నాడు. అది అందుకనే అంటే పొలిటికల్గా ఉండే అబ్జర్వేషన్స్ పర్సెప్షన్స్ వేరు, బట్ జాతకపరంగా గ్రహస్థితి పరంగా ఉండేది వేరు. అందుకనే అలా జరుగుతుంది, అలా వెన్నుపోటు పొడవటానికి ఒక లాజికల్గా, అంటే మీ శాస్త్రానికి మేదిని శాస్త్రానికి లాజికల్గా ఉన్న అబ్జర్వేషన్ ఏంటని అడుగుతున్నాను నేను. అంటే చంద్రకేతువులు రాహు ప్రభావం చేత, శని ప్రభావం చేత ఇతను తీసుకున్నటువంటి శ్రమంతా కూడా బ్యాక్ వాటర్ మాదిరిగా వెనక్కి రాదని గ్యారెంటీ అయితే నేను ఇవ్వలేను. రైట్. 100% మరొక వెన్నుపోటుకు ఒక చరిత్రలో కథ చెప్పడం పనికొస్తుంది. కానీ 2029 సంవత్సరానికి ముఖ్యమంత్రి స్థానానికి బలమైనటువంటి శక్తిగా ఎదగాలి, ఎదిగే స్థాయికి వస్తాడు. ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనేది ఆనాటి గ్రహస్థితులను బట్టి మనం ఆలోచించాలి. అంటే ఒక మహారాజ పురుష యోగం ఉన్నటువంటి జాతకుడు బరిలోకి ఒంటరిగా దిగాలి. ఎవరినో ముఖ్యమంత్రిని చేయడానికి మనం కంకణం కట్టుకున్నవాడు నా దృష్టిలో యోధుడు కాదు అంటాను. అయితే ఇక్కడ 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 5 సంవత్సరాల పాటు వెయిట్ చేయి. నీ సొంత ఆర్మీతో అసెంబ్లీలోకి ప్రవేశించి ప్రభుత్వానికి సరైనటువంటి ధీడైనటువంటి ప్రతిపక్షంగా ఎదుగు. ఇప్పుడు అవకాశం ఉంది అంటున్నారు కదా మీరు. అవకాశం ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారి పొత్తులో కనుక ఈయన వెళ్ళగలిగినట్లయితే ఇతను రాజకీయంగా ఎదగడానికి అవకాశాలు లేవు. దానికి ఎందుకు నేను చెప్తున్నానంటే, జాతకంలో బుధాదిత్య యోగం రవి బుధుల యొక్క సంయోగం ఉన్నప్పుడు, శుక్రుడు నీచ స్థితిలో ఉన్నప్పుడు ఇతనికి హైప్ వచ్చేటువంటి సమయానికి ఏదో ఒక ఇతను సంబంధించినటువంటి ఒక అంశాన్ని ఎక్స్పోజ్ చేసి ఇతన్ని బలహీనపరుస్తున్న పరిస్థితి ఉంది. రైట్. మీరు చెప్పిన పర్టికులర్ యోగం వల్ల కరెక్ట్గా ఆయన హైప్ వచ్చే సమయంలోనే ఈయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, ఫ్యామిలీ రిలేషన్స్ వస్తూ ఉన్నాయి. మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఆ పీరియడ్లో చంద్రకేతువుల యొక్క ప్రభావం, చంద్రుడు నీచంలో ఉండబట్టి చంద్రుడికి ఇతనికి 35% బలంగా ఉండటం చేత మానసిక అస్థిరత్వంతో ఏది మాట్లాడాలో అది మాట్లాడని పరిస్థితి ఉంది.
బుధుడు వక్రించినటువంటి జాతకుడికి మనం ప్రాంప్టింగ్ ఇచ్చినా కూడా మాట్లాడలేడండి, ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నాడు.